కుంభకర్ణుడు 6 నెలల పాటు ఎందుకు నిద్రపోతాడు? కుంభకర్ణుడు పుట్టిన దగ్గర నుంచి తనకు చేతికి అందిన వారిని అందినట్టు తినేస్తూ ఉండేవాడు. అలాగే రోజుకి కొన్ని లక్షల మంది జనాభాని తినేసేవాడు. ఇది తట్టుకోలేక ప్రజలందరూ ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు ఐరావతాన్ని తీసుకుని కుంభకర్ణుడి దగ్గరికి వచ్చి, ఎరా జనాలు బతకనువ్వా, ఏంట్రా నువ్వు చేసే పని అని చెప్పి ఇంద్రుడు కుంభకర్ణుడిని అడుగుతాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడి కోపం వచ్చి ఆ ఒక్కసారిగా ఐరావతాన్ని పక్కకు దోసి దాని దంతాన్ని పీకి ఇంద్రుడి మీదకి వెళ్తాడు. ఇంద్రుడు వెంటనే భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తాడు. అది విన్న బ్రహ్మదేవుడు ఆ కుంభకర్ణుడు ఎలా ఉన్నాడని చెప్పి చూడ్డానికి వస్తే ఆ కుంభకర్ణుడి యొక్క ఆకారాన్ని ఆడు చేసే నాశనాన్ని చూసి ఆగ్రహానికి గురైన బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి ఒక శాపం పెడతాడు. మొన్న పలంగా భూమిపై పడి చనిపోయినట్టు నిద్రపో అని చెప్పి శపిస్తాడు. అది విన్న భూమి మీద ప్రజలందరూ పండగ చేసుకుంటుంటే ఒక్కడ మాత్రం బాధపడతాడు. అతనే రావణుడు. తాత, ఇది నీకు భావ్యమా? అతను నీకు మునిమనవుడు. నీ మనవుణ్ణి ఇలాగా నిద్రపో అని చెప్పి శపించడం నీకు భావ్యమా అని చెప్పి అడిగితే అతనికి కనీసం కొన్ని రోజులైనా సరే మేల్కొని ఉండే విధంగా వరం ఇవ్వు అని చెప్పి రావణాసురుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు. పోనీలే అని చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఇతను 6 నెలల పాటు నిద్రపోతాడు. 6 నెలలకు ఒకసారి మాత్రమే నిద్రలేస్తాడు. ఆ లేచిన ఒక రోజు 6 నెలలు సరిపడా భోజనం చేసి మళ్ళీ అతను నిద్రపోతాడని చెప్పి బ్రహ్మదేవుడు ఆ కుంభకర్ణుడికి వరం ఇస్తాడు.